ఒక పొన్న చెట్టు ఉండే పొన్న చెట్టు కాడ మహాగానగా నిద్రపోతున్నాడు బాబు. నిద్రపోయే సమయమున ఆ పొన్న చెట్టుకి అందరూ పక్షులు గుళ్ళు కట్టేయటండి. ఆయాకు ఈయాకు రాస్తా ఉంది. రాళ్ళకల్లా సెదపుట్ట కింద నిన్నట పుట్టలో కూర పుట్ట పోస్తుంది భగవంతుడికి. ఈ పుట్టలో భగవంతుడికి ఏమంటున్నాడయ్యా, ఈ పుట్టలో దేవుడా బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, ఈశ్వరులు, కోడి మనుష్వరులు అలా సభ తీర్చుకుంటున్నారండి. అప్పుడు బ్రహ్మదేవుడితో ఆడుతుంటున్నాడు, ఏమండి నాన్నగారు, ఇది కూడా చేతులతో నేనే ఆ సిన్నమ్మ లక్ష్మీదేవిని ఆ సిన్నాల మహావిష్ణువుని అలా భూలోకములు దింపేస్తాను. ఎవరో మృగ మహర్షి వచ్చి ఆ సిన్నాల ఒక వస్త్రతల మీద తిన్నాడని ఆ సిన్నమ్మ లక్ష్మీదేవి కోపించి కొల్లాపురం పెట్టమని తపస్సు పెట్టింది. శాస్త్రాద్రి పడతాను ఆ సిన్నాల పుట్లబాలైపోయాడు. ఈ సమయం అందు నిలితేనే ఆ సిన్నాల మనకు దక్కుతాడండి. ఆ మాటలు ఆలకించిన బ్రహ్మదేవుడు, శంకరుడు పద పట్ల లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారు. సన్నపడి వచ్చారు భర్త గురించి పిల్లల గురించే కదండి. నా భర్త లేని ఈ వ్రతం నాకు ఎందుకంటే అప్పుడు నన్ను ఏం చేయమంటారు ఆయన అన్నాడు. ఆనాడు పెద్దవాడు బ్రహ్మదేవుడు జాలి కనకరంగా వాడు మహానుడు అంటున్నాడు, అమ్మా నువ్వు అవతారంలో లక్ష్మీదేవి కింద ఉన్నావు. ఈ అవతారం సాధించి అర్థంగా గొల్లబామ రూపమిద్దామంటే మా తమ్ముడైన మహావిష్ణువు ఎలా తగ్గించుకోవాలి మాకు తెలుసు అన్నారు. ఆనాడు లక్ష్మీదేవి అవతారం నిలబెట్టి అలా గొల్లబామ రూపెత్తుకుందుకు పోయిందో మహాతల్లి ఎవరున్నారా ముచ్చమంతా పసుపు
ఆలోచించిందటండి. పెద్దవాడు బ్రహ్మదేవుడు నామధేనం అయ్యాడు, శంకరుడు తోడయ్యాడు. అవుని దొండికని మహాతల్లి బంగారు కనతల మీద ధరించి ఈ మహాతల్లి ఈ ఊరిలో రామకులం ఉంటే రామకులం కాడ అమ్మగారు పెడుతుందో ఏందా ఈ మహాతల్లి అడిగింది సెంటర్ లోని రామకులం ఉంటే ఆ రామకులం కడకడేసి ఆవును తోడమ్మక పెడుతుంది.